హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఈరోజు రాగి పిండి, వేరుశనగ గింజలు, పాలు, నువ్వులతో సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ చేస్తున్నానండి. చూడండి ఇది ఎంత బాగుందో. పేపర్లోకి ఇలా మడిచి పెట్టినామంటే చాలా బాగుంటుంది. రాగి పిండి ఉంది కాబట్టి దీంట్లో బాగా హెల్తీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇది చాలా ఈజీ కూడానండి. ఇది చాలా బాగుంది. ఈ స్వీట్ చేయడానికి కావలసిన పదార్థాలు: వేరుశనగ గింజలు 1 కప్పు, నువ్వులు 3/4 కప్పు, బెల్లము 1 కప్పు, రాగిపిండి 1/2 కప్పు, పాలు 3 కప్పులు పోసి పెట్టుకున్నానండి. దానిలో దీనికి వేయించడానికి ప్యాన్ పెట్టుకుని వేరుశనగ గింజల్ని వేయించుకోవాలి. కొంతమంది దీన్ని పల్లీలు అంటారు, మా సైడ్ వేరుశనగ గింజలు అంటాము. ఇది ఎక్కువ హైలో పెడితే మాడిపోతుంది. కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తూ ఉండాలి. ఇది వేగిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలండి. బాగా వేగింది. ఇది ఒక ప్లేట్లోకి పెట్టుకుని చల్లారిన తర్వాత మళ్ళీ పొట్టు తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు కూడా కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలండి, లేకుంటే కొంచెము పచ్చివాసన వస్తుంది. కొంచెం బాగా వేగితే మంచి స్మెల్ ఉంటుంది, కమ్మగాను ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కలర్ వస్తుంది. మరీ హైలో పెడితే ఇది కూడా మాడిపోతుందండి. సిమ్లోనే పెట్టి వేయించాలి. మళ్ళీ రాగిపిండి వేసాను. రాగిపిండి కూడా కొద్దిగా వేగాలి. ఇది కూడా కొంచెం వేగితే బాగుంటుంది. 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. వేగిపోయింది. రాగిపిండి తీసి ప్లేట్లో పెట్టుకున్నాను. వేరుశనగ గింజలు పొట్టు తీసి పెట్టుకున్నాను. వీటిని మిక్సీలో వేసుకోవాలి. ఏలకులు వేస్తున్నాను. ఇది కూడా మరీ నున్నగా మెత్తగా లేకుండా కొంచెం పప్పులు ఉండేటట్టు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. మిక్సీకి వేసిన తర్వాత పాలు పోసి దీన్ని బాగా కలుపుతున్నాను. చూడండి, 3 కప్పులు కొలిచి పెట్టుకున్నాను పాలు. 3, 4 కూడా వేసుకోవచ్చు. ఆ లోపల మనము బెల్లం కరగబెట్టుకున్నాను. బెల్లాన్ని వడగట్టుకుని కొంచెము మళ్ళీ మరగనిస్తాం. దీన్ని అప్పుడే రాగిపిండి ఇవంతా మనం కలిపి పెట్టుకున్నాం కదా, దానిలోకి వేసి కలుపుతూ ఉండాలండి. మంటకి కొంచెం కొత్త అని ఉడుకుతూ ఉంటుంది, బబుల్స్ వచ్చినట్టు పైకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా కొంచెము సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వేసాను. నెయ్యి వేసుకుంటే దీంట్లో కొంచెము బాగుంటుంది. ఇది హల్వా లాగా ఉంటుంది. రాగిపిండి ఉండే దానివల్ల బాగా హెల్తీగాను ఉంటుంది. రాగిపిండి వంటలు చేయొచ్చు. వేరుశనగ గింజలు, పల్లీలు కూడా మనము వంటలు చేసుకోవచ్చు. కానీ ఇది వేరే వెరైటీగా ఉంటుంది కాబట్టి పిల్లలకి చేసి పెట్టచ్చండి. మనము దీనిలో అన్ని హెల్తీ ఐటమ్సే ఉన్నాయి కాబట్టి చాలా మంచిది.